హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు ఎంతో టేస్ట్ అయిన హెల్తీ అయిన అన్ని ప్రోటీన్స్ ఒకేసారి అందించే మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నా. దానికోసం నేను ఇలా 1 కప్పు పల్లీలు, 3/4 కప్పు పెసళ్ళు, 1/2 కప్పు శనగలు, 1/2 కప్పు తెల్ల బొబ్బర్లు తీసుకున్నా అండి. వీటన్నిటిని ఒక గిన్నెలో వేసుకోవాలి 1/1. ముందుగా మనం స్ప్రౌట్స్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తున్నా అండి. ఇందులోనే ఇవన్నీ కాదు, మీకు ఏ స్ప్రౌట్స్ అయినా తీసుకోవచ్చండి. ఏ విత్తనాలైనా తీసుకొని నైట్ అంతా గింజలు నానబెట్టుకోవచ్చు. ఇందులో ఉలవలు పెట్టుకోవచ్చు. నేను కొన్ని బాదం పప్పు కూడా వేసుకున్నా అండి. ఈ విధంగా నైట్ అంతా నానబెట్టేసుకున్నా. ఇలా నైట్ అంతా నానబెట్టుకోవచ్చు, లేదంటే మార్నింగ్ అయినా నానబెట్టుకొని నైట్కైనా స్ప్రౌట్స్ చేసుకోవచ్చు. మీకు ఎలా వీలు అయితే అలా నానబెట్టుకోండి. చూడండి, నేను అన్నిటికీ వాటర్ వేసుకొని ఈ విధంగా బాగా నానేయండి. ఇంకొకసారి ఈ వాటర్ని కూడా శుభ్రంగా ఇంకొకసారి కడిగి చేస్తున్నాయి. ఇవి స్ప్రౌట్స్ ఎలా తీసుకున్న, టిఫిన్లోకి తీసుకున్న, లంచ్ బాక్స్లోకి తీసుకున్న ఎలా అయినా మంచిది, లేదంటే ఒట్టిగైనా తినొచ్చండి. నేను ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్న. ఈ బాదం పప్పు వరకు నేను విడిగా తినకనే వేసినాను అన్నీ ఒకేసారి. ఇలా చూడండి, నీళ్ళన్నీ వంపేసి ఈ విధంగా ఒక్కసారి కిందికి మీదకి కలిపేసి ఇంకా మూత పెట్టేసుకోవడం. మీకు ఆడ స్ప్రౌట్స్ గిన్నె ఉంటే అందులోనే వేసుకోవచ్చు, లేదంటే ఇలా పెట్టేసుకున్న మూట కట్టన అవసరం లేదండి. కానీ చాలా బాగా వస్తాయి. చూడండి, మూత పెట్టి నేను నెక్స్ట్ డే చూపిస్తుండే. చూడండి, ముందు పెసలు వస్తాయండి. పెసలు ఫాస్ట్గా వస్తాయి స్ప్రౌట్స్ ఈ విధంగా మొలకలు. తర్వాత నెక్స్ట్ డేకి ఇంకొంచెం ఎక్కువ వస్తాయి. ఆ తర్వాత బొబ్బర్లు చూడండి, పల్లీలు కూడా లైట్గా వస్తుండే, బొబ్బర్లు కూడా లైట్గా వస్తుండే. చూడండి, శనగలు అన్నీ ఈ విధంగా వస్తుండే. ఫస్ట్ డే కొంచెం తక్కువగా ఉంటాయండి, సెకండ్ డేకి చాలా ఎక్కువగా పెరిగి చాలా బాగుంటుందండి. ఇది ఓన్లీ ఈ విధంగా అయినా తినొచ్చు, కర్రీ చేసుకోవాలని లేదు. కాకపోతే ఇలా తినడానికి అందరికి ఇష్టం ఉండదు కాబట్టి ఏదో ఒక రూపంగా తింటే హెల్త్కి మంచిది కాబట్టి నేను స్ప్రౌట్స్ కర్రీ చేస్తున్నాను. చూడండి ఎంత పెద్దగా పెరిగినాయి. ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 రోజులైనా మంచిగా ఉంటాయండి. ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీనే. చూడండి ఎంత పెద్దగా వచ్చినాయి. ఇందులో అన్ని విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయండి. ఈ కుక్కర్లో నేను 1 కప్పు స్ప్రౌట్స్ని వేసుకుంటున్నా. బాదం పప్పు వరకు తీసేసిన, మిగిలిన అన్నీ వేసుకున్నా. అప్పుడు నిండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటాలు 1 కప్పు తీసుకుంటున్నా అండి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం తీసుకుంటున్నాం. మీరు కావాలంటే పచ్చిమిర్చి తీసుకోవచ్చండి. పచ్చిమిర్చి కంటే కూడా ఎండుమిర్చి కారపొడి బాగుంటుందండి ఈ కర్రీలోకి. నేను 1 స్పూన్ తీసుకున్నాను అండి. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని 1 లీటర్ వరకు వాటర్ పోసుకొని మీడియం మంట మీద ఎక్కువ విజిల్స్ రానివ్వాలండి. ఒక 7-8 విజిల్స్ వరకు రానివ్వాలి. ఇవి ఉడకటానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది కదండి, బొబ్బర్లు అవన్నీ ఉడకటానికి, శనగలు అవి. అందుకు మీడియం మంట మీద ఒక 7-8 విజిల్స్ రానివ్వాలి. ఎక్కువ విజిల్స్ వస్తే తొందరగా ఉడికిపోతాయండి. చూడండి, ఈ విధంగా ఉడికించుకొని ఇప్పుడు మూత తీసి చూస్తున్నా. చూడండి ఎంత బాగా ఉడికేసినాయి. మీరు కావాలంటే ఏమైనా పప్పుగానే ఉంచుకోవచ్చండి. నేను పప్పు గుత్తితోటి లైట్గా స్మాష్ చేస్తున్నాండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా నేను లైట్ కచ్చపచ్చగా స్మాష్ చేసుకున్నాను. మీరు కావాలంటే గింజల్లాగైనా ఉంచుకోవచ్చు, లేదంటే మెత్తగా మన పప్పుకి ఎలా రుబ్బుకుంటామో అలానే మెత్తగైనా రుబ్బుకోవచ్చండి. ఇలా రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాక నేను పోపు పెట్టుకుంటుండా. ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయలు, 4-5 ఎండుమిర్చి, అలాగే 5-6 వెల్లుల్లి రబ్బలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని పోపునంతని బాగా ఫ్రై చేసుకుంటుండే, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అండి. మనం స్ప్రౌట్స్ డైరెక్ట్గా తీసుకుంటే చాలా హెల్త్కి మంచిది తెలుసు కదండి. మార్నింగ్ టిఫిన్లో కానీ ఈవినింగ్ కానీ ఎలాగైనా తీసుకోవచ్చు. పోపు అంతా బాగా ఫ్రై అయినాక ఇందులో మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న స్ప్రౌట్స్ కర్రీ వేసుకొని అందులో ఫైనల్గా 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటుండండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఉడకబట్టినాక ఇంకా దింపేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. ఎంతో టేస్ట్ అయిన మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు 100% నచ్చుద్ది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.